ఉండర్రా, చెల్లెళ్ళు బిడ్డల రూపంలో మన ఇంట్లోనే తిరుగుతుంటారు అని ఓ సినిమాల కరెక్ట్గానే చెప్పిర్రు అని అనుకుంటున్నారు కావచ్చు. ఏపీ సీఎం జగనన్న కాపు లీడర్ ముద్రగడ పద్మనాభం సారు. జగనన్నకేమో ఇద్దరు చెల్లెలు ఆపోజిట్గా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ముద్రగడ సారుకు కూడా వాళ్ళ బిడ్డ క్రాంతి వ్యతిరేకమైంది. జనసేనల చేరికైదాం అనుకొని కొసకు పంకపాటిల చేరికై పవన్ సారుకు షాకిచ్చిన ముద్రగడ సారుకు వాళ్ళ బిడ్డ అంతకంటే పెద్ద షాకిచ్చింది. పవన్ సార్ను ముద్రగడ సారు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడని కోపమచ్చి ముద్రగడ సారోళ్ళ బిడ్డ గిట్ల ఈడియో ఇడిచింది. వంగ గీతక్క గెలుపు కోసం పనిచేస్తే తప్పులేదు గాని జనసేనాని గురించి ఇష్టమచ్చినట్టు మాట్లాడు అస్సలు మంచిగా లేదు. అసలు పవన్ కళ్యాణ్ తిట్టియనీకి ముద్రగడను పంకపాటిలకు తీసుకున్నట్టున్నాడు జగనన్న అని అనకచ్చింది క్రాంతక్క. ఇక గీ ఎలక్షన్ల తర్వాత ముద్రగడ ముఖం కూడా చూడడట జగనన్న. నడిమిట్లనే ఇడిచిపెట్టి అవసరం తీరిపోయింది అన్నట్టే ఉంటాడట. ఇక పిఠాపురంల వంగ గీతక్క గెలుపు కోసం ముద్రగడ సారు పనిచేస్తే పవన్ సారు గెలుపు కోసం క్రాంతక్క పనిచేస్తుందట. అందరికీ నమస్కారం. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. గీ ట్విస్ట్ ముద్రగడ సారు ఊహించలేగా అవచ్చు. గిలాసా పార్టీల చేరికైదామనుకుంటే పవన్ సారు ఇంటికచ్చి విలువలే అనే కోపంతోటి పంకపార్టీలకు పోయిండు ముద్రగడ సారు. ఇక గప్పటి సందు దొరకకపోయినా సందు చేసుకోని మరి పవన్ సార్ మీద మాటల తూటాలు ఇడుతనే ఉన్నాడు. ఇక ఇప్పుడైతే బిడ్డన్న మాటలను సీరియస్ గా తీసుకోలే ముద్రగడ సారు. పెళ్లి చేసి పంపించిన కాబట్టి గామెతోటి ఎసుంటి సంబంధం లేదన్నట్టే మాట్లాడకచ్చిండు ముద్రగడ సారు. నా ప్రాపర్టీ కాదండి, పెళ్ళి అవనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్ళి అయిన తర్వాత అత్తవారి ప్రాపర్టీ. కొడుకైతే సొంత పార్టీ, తండ్రి ఆధ్వర్యంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెడ్డ. కానీ నా కూతురు చేత పెళ్ళి అయిన అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద గిలాసా పాటోళ్ళు కూసోబెట్టి చెప్పిచ్చిరట క్రాంతక్క మాట్లాడిన మాటలన్నీ. కొడుకైతే నాకు వ్యతిరేకం అనుకోవచ్చు గాని బిడ్డ మాట్లాడితే ఎట్లా అనుకుంటారు? బిడ్డ ఎప్పుడో పరాయిదైపోయింది అన్నట్టే మాట్లాడుతున్నాడు ముద్రగడ సారు. అయినా సొంత బిడ్డే గిట్ల మాట్లాడినాక ఆయన ఇంకా గా పార్టీలో ఉండేం పాయిదా? రేపట్ల కాపు లీడర్లు కూడా గాయనను వ్యతిరేకించారన్న గ్యారంటీ ఏమున్నది? గప్పుడు ముద్రగడ సారు దారెటైతదో ఏందో అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఈ ఎండలు పాడుగాను మాడు వలిగేటట్టు మంట ఉట్టేటట్టు కొట్టి పాడైతున్నాయి. పొద్దుగాల 6 గంటలకెంచి మాపడదాన 7 గంటల దాకా కూడా ఎండనే ఉంటున్నది. ఈ ఎండల కాలు బయటికి పెట్టేటందుకు కూడా ధైర్యం చేయనంత ఎండలు కొడుతున్నాయి. ఇక జనాల పరిస్థితి గిట్లుంటే ప్రచారం చేస్తున్న లీడర్ల పరిస్థితి ఎట్లుండాలి? గందుకే బాబుసారి చేసిన ఆలోచన ఇప్పుడు అందరినీ పరేషాన్ చేస్తున్నది. అందరూ గాయన నెత్తి మీదకే చూస్తున్నారు. పంకపార్టీని దించి అధికారంలో కూసోనీకి బాబుసారు మస్తుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రచారం అయితే మస్తు జోరుగా చేస్తున్నాడు. అటు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసుకుంటేనే ఇంకో దిక్కు కూటమి లీడర్ల తరపున కూడా ప్రచారం చేస్తున్నాడు. రోజుకు 3 నియోజకవర్గాల పర్యటించుకుంటా ప్రచారం చేస్తున్నాడు. ఎలక్షన్ కు ఇంకో 10 దినాలే ఉన్నాయి కాబట్టి ఇంకా దూకుడు పెంచుతున్నాడు బాబుసారు. ఇప్పటికే ఎండలు మస్తుగున్నాయి, రాను ఇంకా మస్తుగా పెరిగేటట్టే ఉన్నాయి. అయినా కూడా బాబుసారు తగ్గేదేలే అనుకుంటా ప్రచారం చేస్తున్నాడు. సారు వయసు 70 దాటినా కూడా ఇప్పటికీ మస్తు ఎనర్జీగా ప్రచారం చేస్తున్నాడు. ఏడికి పోయినా బాబు సారు గీ నడుమ నెత్తికి టోపీ పెట్టుకునే తిరుగుతున్నాడు. ఏ ప్రచారానికి పోయినా కూడా టోపీ పెట్టుకునే పోయిండు. ప్రచారంలో కూడా గా టోపీతోటేగా నచ్చిండు. గా టోపేంది అని రాష్ట్రం మొత్తం మస్తుగా మాట్లాడుకుంటున్నారు. గా టోపీ అందరు పెట్టుకునే అసుంటి టోపీ కాదట. గీ టోపీ పెట్టుకుంటే మస్తుగా సల్లగుంటదట. మళ్ళ గిదేదో విజయవాడలనో తిరుపతిలనో దొరికేది కాదది. బయటి దేశం
బ్రిటన్ కెంచి తెప్పించిర్రట. ఎంత ఎండ ఉన్నా కూడా గా వేడి తలకాయకు దాకదట గీ టోపీ పెట్టుకుంటే. మరి గింతగానం పాయిదా ఉన్న గీ టోపీ రేటు తక్కువనే ఉంటదా? 8,000 రూపాయలట. అప్పుడప్పుడు టోపీ తీసేసి అప్పుడప్పుడు టోపీ పెట్టుకొని ప్రచారం చేస్తున్నాడు బాబు సారు. అందుకే అంటారు ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అని. కాని బాబు సారు ఒక్కడే సల్లటి టోపీ పెట్టుకునుడేంది, మాకు కూడా ఇస్తే మంచిగుండు కదా అని నారాజైతున్నారట కొందరు కూటమి లీడర్లు. అటు సీట్లు ఎక్కువ ఎట్లాగో ఇయ్యలేదు, కనీసం ఎండలకు మనిషికో సల్లటి టోపన్నా ఇయ్యరా సారు అని బాధపడుతున్నారట కూటమిల సీట్లు సక్కగా రాని కడమ పార్టీ లీడర్లు. ఓట్ల పండగ వచ్చిందంటే మస్తుగా సంబరపడతారు పబ్లిక్. ఏం చేయకున్నా కూడా పిలిచి మరీ పైసలు ఇస్తారు, తినకుంటుంటే బిర్యానీ ఇస్తారు, నీళ్ళు అడిగితే మందు పోస్తారు అని చాలా మంది పబ్లిక్ పార్టీ సభలకు పోతూనే ఉంటారు. ఇక జనాలు మన చేతుల్నే ఉన్నారు కదా అని లీడర్లు కూడా టెన్షన్ లేకుండా ఉంటారు. అయితే ఇప్పుడు జనాలతోటి ఓట్లు వేయించుకునుడు కత్తి మీద సామె అవుతున్నదట లీడర్లకు. ఇన్నొద్దులు 500 తీసుకొని ఓట్లేసిన పబ్లిక్ ఇప్పుడు నయ్యి అంటున్నారట. దేశం మొత్తం ఎంపీ ఎలక్షన్ల జోరైన అడుగుతున్నది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎలక్షన్ల హడావిడి చిన్నగా లేదు పోన్రి. ఇక తెలంగాణలో 4 నెలల కిందనే ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినాయి కాబట్టి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల కోసం గట్టిగానే ప్రచారం చేస్తున్నారు అన్ని పార్టోళ్ళు. ప్రచారం పక్కకు పెట్టుర్రి, ముందుగల పైసల సంగతి తేల్చుర్రి అని అంటున్నారట పబ్లిక్. గంతకు మోదాలు ఇచ్చినట్టు ఓటుకు 300 500 అంటే నడవది, మేం అప్డేట్ అయినాం అని గద్రాయించుతున్నారట కొన్ని ఊళ్ళల్ల పబ్లిక్. గప్పట్ల హుజూరాబాద్ ఉప ఎలక్షన్ అప్పుడు ఓటుకు 6,000 10,000 కొందరికి ఇచ్చిర్రు, కొందరికి ఇయ్యలే అని లొల్లిలైనాయి కదా. గప్పటి సంది ఓటు నిజంగానే చాలా ఇల్వైంది అని తెలుసుకున్నట్టున్నారు పబ్లిక్. అందుకే దాని ఇల్వ తక్కువ చేయకుండా ఎక్కువనే అడుగుతున్నారట పైసలు. 500 ఇచ్చి ఓ మందు సీసా ఇచ్చి షెయి దులుపుకుందామని చూస్తే దుమ్ము దులిపేందుకు కూడా తయారుగున్నారట పబ్లిక్. 2,000కెంచి 4,000 రూపాయలు ఇస్తేనే ఓటేత్తాం గాని లేకపోతే ఇంట్లోకెంచి బయటికి కూడా రాము అన్నట్టే మొండికెత్తున్నారట కొందరు. మొన్నైన ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా చాలా మంది అలిగి హట్టయిర్రు 500కు ఓటెట్లెయ్యాలి అని. ఇక ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు కాబట్టి గా పైసలు వంచే కార్యం చాలా తక్కువనే ఉంటది. పైసలు వంచినప్పుడే 60-70% ఓటింగ్ ఉంటది. ఇంకా ఇప్పుడు పైసలు కూడా ఇయ్యకపోతే ఆయనతో కూడా తగ్గుద్ది కావచ్చు గీ ఎంపీ ఎలక్షన్ల. కానీ పైసలు ఇస్తేనే ఓట్లేస్తామని తెగేసి చెప్పే ధైర్యం ఉన్న పబ్లిక్ పనులు చేసినోళ్ళకే ఓట్లేస్తాం అని ఎందుకు చెప్పరో ఏమో అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన కొందరు మేధావులు. ఆ పబ్లిక్ ఇక ఇంకొన్ని వార్తలు ఉన్నాయి కానీ వాటిని చెప్పుకునే దానికంటే ముందుగా మా తాత మూత ఎవరు ఏం చేస్తున్నాడో ఇవాళ పిలుద్దాం. ఓ తాత, ఏందే సంగతి? ఏ సైలెన్స్, ఎవరు మాట్లాడొద్దని చెప్పినా కదనే. ఇక నేను టీవీలతో మాట్లాడుతాను, మీరు ఎవరు సపోర్ట్ చేయొద్దని చెప్పినా కదా, మళ్ళీ అట్లా చేస్తారు. ఏ నవ్వుతుందా? నా పంచి ఎట్లుంటుందో ఎరికే కదా. నేను ఒక్కసారి పంచి వేసింది అనుకో, నీ పంచపానాలు గాలిలో కలిసిపోతాయి. నోరు మూసుకొని సపడకుండా. అగో నిన్ను డిస్టర్బ్ చేసేటందుకు అక్కడ మనుషులు ఎవరుగా ఆనత్తనే లేరు కాదే, నువ్వు లగాంచి సైలెన్సర్ అంటున్నావు. ఆయన నువ్వు ఎట్లనన్నా చావు గాని ఇంతకు గీరంగమేంది మరి ఇయ్యాల? ఏందా నవ్వుతుందా నీకు? మన పార్టీ అధినేత ఎవరో ఎరికేనా? నా ఈ రంగం చూడంగానే బగ్గ నవ్వుతాను, పళ్ళ నిగిలిచ్చి నవ్వుతాను. మన పార్టీ అధినేతను ప్రపంచంలో ఉన్న 250 దేశాల ప్రధానమంత్రులు ఆయనతోటి సెల్ఫీ స్టూడియో దిగేందుకు ఆశపడతా అంటారు. ఎరికేనా? అసలు పెద్ద మనిషి మన పార్టీ అధినేత. నవ్వుతానవేందా అని. ఇంతకా పెద్ద మనిషి వాళ్ళు నువ్వు ఇట్లా కుండలు మెడలేసుకుని ఎందుకు తిరుగుతున్నావు? ముచ్చటేందుకు జరంత అర్థమయ్యేటట్టు చెప్పే తాత. పాలు రావాలి, పాలన మారాలి, ప్రజల బతుకుల్లోపట మార్పు రావాలి అనేటువంటి ఉద్దేశంతో మా పాల్ సార్ ఇచ్చినటువంటి సూచనల ప్రకారం మేము ఈ విధంగా ప్రచారంలో ముందుకు దూసుకుపోతాం. ఎట్లా ఇట్లా కుండలు మెడలేసుకోనా? మూతి మీద గుద్దుతే ముంగడి పనులన్నీ రాలే కోండ్రిస్ మొక్కందాన. అరే మా ప్రజాశాంతి పార్టీ అన్న మా ఏకే పాల్ సార్ అన్న నీకు పరాశకం అనిపిస్తుంది. అరే నల్లి కుట్లదానా? మా ఏకే పాల్ సార్ ప్రధానమంత్రి అయితే కానీ నీ మీద ఏదో ఒక కేసు బనాయించి జైళ్లకు నూకు మని చెప్తా. గట్ల మాట్లాడుతుందేనా? ఏ తలకతిక్కనా ముసలోడా, నేనేమన్నా అని గంతగా ఆనం శంకిరేషన్ ఎత్తున్నావు చెప్పు. మీ పార్టీ గుర్తు కుండ గుర్తన్న సంగతి తెలుసుకొని నువ్వు ఇట్లా 10 కుండలు మెడలేసుకొని ఎందుకు తిరుగుతున్నావు అని అడుగుతున్నా. గది చెప్పరాదు? ఓహో ఇవ్వా గట్ల అడిగినావు, మంచుకున్నది చెప్తా ఇను. అయితే పంకపాచోళ్ళ నవరత్నాల పిలేస్ మేనిఫెస్టో లెక్క, సైకిల్ గిలాస పువ్వు పొత్తుల ప్రజాగలం మేనిఫెస్టో లెక్క మా ప్రజాశాంతి దశరత్నాల మేనిఫెస్టోని విడుదల చేసిండు మా ఏకే పాల్ సారు. అందుకే ఒక్కొక్క రత్నానికి ఒక్కొక్క కుండను మెడలేసుకొని ప్రచారంలో తిరుగుతాను మేము. అవును నిజమేనే తాత,
అటు పంకపాటి మేనిఫెస్టో కంటే ఇటు కూటమి మేనిఫెస్టో కంటే మీకు ఏ పాల్సారు ప్రజాశాంతి పార్టీ దశరత్నాల మేనిఫెస్టో మంచిగా ఉన్నదే. దాంట్లో ముఖ్యంగా ఉచిత విద్య, వైద్యం, ఉపాధి అనే 3 రత్నాలు నాకు బాగా నచ్చినాయి తాత. ఆ మూడిటితోనే కాదు పిల్ల, సామాన్యం నడిరుగుతాంది. అందుకే మా ఏకే పాల్ సారు పెద్ద పెద్దలతోటి మేధో మదనం చేసి మరి ఈ దశరత్నాల మేనిఫెస్టోని విడుదల చేసిండు. అవుగని తాత, మీకు ఏ పాల్సార్ దగ్గర ₹1,00,000 కంటే ₹1 ఎక్కువ లేదని నామినేషన్లు అయ్యంగా అఫిడవిట్ల రాసుకొచ్చిండు. మరి గెలిచేదుంటే గిన్ని పథకాలకు పైసలు ఏ నుంచి తీసుకొస్తాడే? గిడానా రాజకీయ లీడర్లందరూ అఫిడవిట్ల రాసిచ్చే ఆస్తుల వివరాలన్నీ కరెస్ట్ అనుకుంటాను వానే. అయినా అధికారులు పోయి అవి కరెస్టేనో కాదో అని చెకింగ్లు చేస్తారా? అట్లా చేయరు కాబట్టే కదా వాళ్ళు ఏదో అట్లా మొక్కుబడిగా రాసియాలి కాబట్టి రాసిస్తా అంటారు. మా ఏకే పాల్ సార్ ఆస్తుల వివరాలు కూడా గంతే. ఆయన పేరు మీద ఉండే ఆయన ఆస్తులని మొత్తం ట్రస్ట్ పేరు మీద ఉంటాయి. కొత్త రూపాయలున్నాయి ఎరికేనా? అబ్బా, నీకు చాలా ముచ్చట్లే తెలుతున్నాయి తాత. అవుగాని తాత, మీ ప్రజాశాంతి పార్టీ ఎక్కడ పోటీ చేసినా 500 ఓట్లు కూడా దాటతలేవు. గసుంటిది మీరు అధికారంలోకి వస్తారని ఎట్లా అనుకుంటున్నారే? రేపు కడుపు కాయలయ్యేదే కదా అని ఇలా తినకుంటూనే ఉంటాం అనే నీరుగండదానా. రాజకీయం కూడా గంతే. ఎవరైనా గెలుతామనే ఆశతోనే పోటీ చేస్తారు కానీ ఓడిపోతామని పోటీ చేస్తారా? మా ప్రజాశాంతి పార్టీ కూడా గంతే. మేము గెలిచేదాకా ఓడిపోతూనే ఉంటాం. అదే ఒక్క పారి ఓడిపోయి చూడు, ఈ ప్రపంచం అంటే ఏంటిదో నీకు అర్థమవుతుంది. మా పార్టీ కూడా గంతే. ఓడిపోయిన ప్రతి ఒక్కరు చెప్పే డైలాగే ఇది. కానీ ఇంతకు మీ ప్రజాశాంతి పార్టీ ప్రచారం ఎట్లా జరుగుతున్నది చెప్పు. ఎట్లా జరుగుతుంది అనేది చూస్తుంటే అర్థమవుతుంది నీకు. ఏ ఇంటికి పోయినా కూడా పాలు రావాలి, పాలన మారాలి. ఏ ఊరికి పోయినా కూడా పాలు రావాలి, ప్రజల బతుకుల్లో మార్పు రావాలి అని కోరుకుంటాను. నువ్వు అన్నట్టు మార్పు మంచిదే, కానీ ఆ మార్పు ఎవరికి రావాలి అనేది ఇటు లీడర్లు అటు ప్రజలు ఆలోచన చేసి ఈసారి ఓట్లెత్తే మంచిగా ఉంటుంది. ప్రజాస్వామ్యం మీద నమ్మకం కుదురుతుంది. నువ్వు గంతగానం ఆశలు పెంచుకోకు. అటు ప్రజల మీదనైనా ఇటు మా లీడర్ల మీదనైనా ఓట్లు అన్నప్పుడు ఏం చేస్తే ఎట్లా చేస్తే ఓట్లు రాలితాయి అనే ఆశలు ఆలోచనల మీద మా లీడర్లు ఉంటారు. ఆ కహాన్ని నడుతూనే ఉంటుంది, ఆ కథ వేరే ఉంటుంది. ఇక నీతో మాట్లాడుకుంటుంటే మా ప్రచారానికి టైం అయిపోతుంది. నీ పని నువ్వు వార్తలు చదువుకో, మేము పోవాలి. సరే సరే, పోతే పోతీవు కానీ ఆ కుండలు గిట్లా వాళ్ళగొట్టావు ముసలిది నీ మూతి పనులు రాలగొడుతుంది మరి. అరే పిల్ల, ఇక రా. మా పార్టీ ఏంటో ఎరికేనా? ప్రజాశాంతి పార్టీ. మన గుర్తు కుండ గుర్తు. ఇవి కుండలు కాదు, మన ప్రజల గుండెలు. అర్థమైందా? మా పార్టీ ప్రజాశాంతి పార్టీ దశరత్నాలు అని పెట్టి పేద ప్రజల ఇంటింటికి ప్రతి ఒక్క పథకాన్ని అందించేటట్టు చేస్తా ఉంటది. పాలు రావాలి, పాలన మారాలి, పాలు రావాలి, ప్రజల బతుకులలో మార్పు రావాలి అనే ఉద్దేశంతో మేము ప్రచారం చేస్తాను. మన కుండ గుర్తుకే నీ ఓటు ఖచ్చితంగా వేయాలి. మీరు నడింత పక్కేసుకొని పన్నా మంచిదే. మా దశరత్నాలు మీ ఇంటికి చేరుతాయి, సరేనా? పో, మన గుర్తు మర్చిపోకు. సరే 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 అనుడు కాదు మరి. పబ్లిక్ మా ముసలోని కోతలు మామూలుగా ఉంటాయి. కానీ చూసింది కదా, ఆంధ్రాలో విశాఖపట్నంకి వెళ్ళి ఎంపీగా పోటీ చేస్తున్న పాల్సారు దశరత్నాల పేరు మీద మేనిఫెస్టోని విడుదల చేసిండు. చూడాలి మరి పాల్సార్ పెట్టిన మేనిఫెస్టో నచ్చి కుండ గుర్తుకు ఎందరు ఓట్లు గుద్దుతారో మరి. ఇక ప్రతిరోజు లెక్కనే ఇయ్యాల కూడా కొన్ని లిలిపుట్ ముచ్చట్లు పట్టుకొచ్చేసిన, మరి అవి కూడా చూసారుగా. ఓర్ని కథ సల్లగుండా కిన్నెర మొగులయ్యకు ఎంత కట్టం వచ్చిందో చూడుండ్రి. రాష్ట్రపతి చేతుల మీదకెంచి పద్మశ్రీ అవార్డు తీసుకున్న మొగులయ్య ఇప్పుడు పారబట్టుకొని కూలి పని చేస్తున్నాడు. అయితే కొన్నొద్దుల కాన్నుంచి ఇంట్లో పరిస్థితులు మంచిగా లేకపోయి దినాం కూలి పనులకు పోతున్నాడట. గిట్లనే గౌరవ వేతనం పేరు మీద వచ్చే పెన్షన్ పైసలు 10,000 సుతం అత్తలేవాట. ఇక కొడుకు పానం మంచిగా లేక బాధపడుతున్నాడట. 2 మందులకు కలిపి నెలకు 8,000 రూపాయల దాకా ఖర్చు అవుతుందట. గందుకే పరిస్థితులన్నీ మంచిగా లేకపోయి హైదరాబాద్ లో దినాం కూలి పనులు చేసుకుంటున్నాడట. గిట్లా అగో పద్మశ్రీ అవార్డు గెలిచినాక గప్పటి సీఎం కేసీఆర్ సారు ₹1 కోటి ఇల్లిత్తమని ప్రకటించిండు. గట్లనే భీమ్లా నాయక్ సినిమాలో ఒక పాటకు ట్యూన్ చేసినందుకు పవన్ కళ్యాణ్ సారు సుతం ఆర్థిక సాయం చేసిండు. మరి గవన్ని పైసలను ఏం చేసిండోనని అనబట్టిండ్రు కొందరికి ముచ్చట ఎరకైనోళ్ళు. కేసీఆర్ ఇచ్చిన రివార్డు పైసలతోని బిడ్డల లగ్గాలు చేసి
చేసిండట. ఇక ఆ పైసలతోని పట్నం శివారులా ఇంత జాగ కొనుక్కున్నాడట. ఇక ఉన్న పైసలన్నీ ఓడిసే వరకు ఇల్లు గడవనికి పాపం మళ్ళా గిట్లా కూలిగా అవతారం ఎత్తిండు. ఇక ముచ్చటెరకైన మాజీ మంత్రి కేటీఆర్ సారు మొగులయ్య కుటుంబానికి అండగా ఉంటా, వ్యక్తిగతంగా ఆళ్లను ఆదుకుంటానని సుతం చెప్పుకొచ్చిండు. కానీ పద్మశ్రీ అవార్డు అందుకొని అందరి చేత శబాష్ అనిపించుకున్న మొగులయ్య మళ్ళా గిట్లా పారవట్టి కూలి పని చేస్తుండే వరకు చూసినోళ్ళందరూ మస్తు షాక్ అవుతున్నారు. ఎలక్షన్ల డేటు దగ్గర అవుతున్న కొద్దీ దేశంలో లీడర్లు ప్రచారాలతోని జోరు పెంచుతున్నారు. ఇక ర్యాలీలతోని గల్లీలు తిరుక్కుంటా బిజీగా ప్రచారాలు చేసుకుంటున్నారు చాలా మంది లీడర్లు. కొందరు లీడర్లు ప్రచారానికి బైక్ ర్యాలీలు చేస్తుంటే యూపీ సీఎం యోగి సార్ అయితే డైరెక్ట్ బుల్డోజర్లతోనే ర్యాలీ తీసిండు. అగో చూసిండ్రు కదా, బుల్డోజర్లకు బీజేపీ జెండాలు పూలదండలు కట్టి ఎట్లా డెకరేషన్ చేసిండ్రో. ఇక విఐపీలకు వెల్కమ్ చెప్పనీకి రెండు పక్కల గెస్టులు నిలబడ్డట్టే బుల్డోజర్లను వరుసల నిలబెట్టిండ్రు. యూపీలున్న మెయిన్ పూరి కాడ కానొచ్చినాయి గివి. ఇక ఆడికెంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారానికి పోయిండు సీఎం యోగి సారు. ఇక ఒక బుల్డోజర్ మీద నిల్సొనే ఎలక్షన్ ప్రచారం చేసిండు. మొత్తం 14 బుల్డోజర్లతోని గ్రాండ్ గా రోడ్ షోను చేసి ప్రచారం చేసిండు గిట్లా. ఇక ఇది చూసి ఆడున్నోళ్ళు మస్తు పరిశాన్ అయినరట. యూపీలున్న అక్రమ కట్టడాలను కూల్సెనీకి బుల్డోజర్లను వార్నం. ఇక అవినీతి చేసే లీడర్లను ఓడగొట్టనీకే సింబాలిక్ గా బుల్డోజర్ల మీద ప్రచారాలు చేసిండని అనవట్టిండ్రు చాలా మందికి ఇది చూసిన బీజేపీ ఫ్యాన్స్. దినాం పబ్లిక్ ను సల్లగా ఏసిలా తీసుకుపోయే హైదరాబాద్ మెట్రో ఒక రికార్డు కొట్టిందుల్లా. గదేందంటే పట్నంలో మెట్రో రైలు షురువైనప్పటికెంచి నిన్నటి దాకా 50 కోట్ల మంది మీదనే జర్నీ చేసిండ్రట. ఇక ఆఫీసులకు పోయేటోళ్ళు, పనుల మీద పోయేటోళ్ళు అందరు కలిసి రోజుకు 5 లక్షల మంది రాకపోకలు చేస్తున్నారట మెట్రోలా. అయితే పండుగలు, స్పెషల్ డేస్, క్రికెట్ మ్యాచ్ల పేరు మీద సర్వీసులను వెంచుడు సుతం మెట్రోకు బగ్గనే ఆమ్దాని తీసుకొచ్చిందట. ఇప్పుడున్న 3 రూట్లనే గింతమంది పోయిండ్రంటే తతిమ రూట్ల కూడా మెట్రో లైన్లు క్లియర్ అయినాయంటే 100 కోట్ల మీదనే పోతుండొచ్చు జనాలు. ఇక ఇవాళైతే తెచ్చిన కలగైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఇక ఇవుల్లా ఇవాళ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చి జోర్దార్ వార్తలు మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరికనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. నమస్తే.